Next, I'll see the important relation between J and VD. Current density की drift velocity की मध्य relation చూద్దాం. We'll see the relation between current density. So next ఏం రాబట్టామే డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చిందా మనకు థర్డ్ వన్. వాట్ ఇస్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ? VD ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ టౌ బై m ఇంటూ E. దిస్ ఇస్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ మనకు వచ్చింది. నౌ రిలేషన్ బిట్వీన్ J and VD. So relation between J and VD చూద్దాం. సో దిస్ ఎనాలిసిస్ మనకు వాడుతూనే ఉంటాం కాబట్టి అందుకే దీన్ని అరేంజ్ చేయకుండా అలాగే పెట్టేసిన. రిలేషన్ బిట్వీన్ J అండ్ VD. సో లెట్ us take a conductor. I am taking a conductor. సో యాజ్ యూజువల్ కరెంట్ ఎలా డిఫైన్ చేస్తాం? అక్కడే ఉంది కండక్టర్, అక్కడ ఉంది. దెర్ ఈజ్ ఎ కండక్టర్. ఐ నో నీడ్ టు డ్రా అగైన్ హియర్. దెర్ ఈజ్ ఎ కండక్టర్ హియర్. So this is the cross section we have taken. Okay na? This is the cross section తీసుకుందాం. This is the cross section will be dx అనే ఒక క్రాస్ సెక్షన్ తీసుకుందాం. సో J అంటే ఏంటి? కరెంట్ పర్ యూనిట్ ఏరియా, అంతే కదా? కరెంట్ పర్ యూనిట్ ఏరియా. కరెంట్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ పర్ యూనిట్ టైం. సో చార్జ్ క్రాసింగ్ పర్ యూనిట్ టైం. సో డెల్టా క్యూ బై dq బై dt, dq by dt by s, అంతేనా? సో dq by dt by s. ఇప్పుడు ఎంత ఛార్జ్ క్రాస్ అవుతుంది అన్నది మనం అక్కడ రాయబట్టాలి. ఎంత ఛార్జ్ అన్నది, ఎంత ఛార్జ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కదా, అంతేనా? సపోజ్ ఇఫ్ దేర్ విల్ బి n electrons per unit volume, I am taking a quantity will be here n electrons per unit volume. So let us take a quantity n. I am defining as electron density. I am taking as electron density అంటే number of electrons per unit volume. Number of electrons per unit volume. So wait, now ఇక్కడ చూడండి, J is equal to by S by dt. ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 2e, 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 3e, 4 ఎలక్ట్రాన్స్ ఉంటే 4e. సపోజ్ I have n electrons, each will carry the charge will be e, అంతేనా? సో ఫ్రమ్ హియర్ n is equal to నెంబర్ ఆఫ్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా మల్టిప్లైడ్ బై లెంత్ dx, రాయచ్చా? అంతే కదా. దీని వాల్యూమ్ ఎంత వస్తుంది? ఏరియా మల్టిప్లైడ్ బై థిక్నెస్. దీని నుంచి నేను n కెన్ బి రిటన్ యాజ్ s ఇంటూ n ఇంటూ dx. రాయచ్చా? రాయకూడదా? రాద్దాం. సో అప్పుడు నాకు J ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై టైం. నేనేం చేంజ్ చేయాలి దాన్ని, ఇంకా n ప్లేస్లో ఏం రాయచ్చు? sn dx, sn dx ఇంటూ e బై s ఇంటూ dt. బట్ వాట్ ఈస్ dx బై dt? ఎలక్ట్రాన్ యొక్క డిస్ప్లేస్మెంటే కదా ఇది. dx అనేది ఎలక్ట్రాన్ యొక్క డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం. బట్ dx by dt is the velocity of electron that I will take as the drift velocity, dx by dt. సో అప్పుడు J ss క్యాన్సిల్ అయిపోతుంది. సో J ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? n ఇంటూ e ఇంటూ vd, అంతేనా? ఇన్ వెక్టార్ ఫామ్లో రాసామనుకో, ఇన్ వెక్టార్ ఫామ్ దిస్ కెన్ బికమ్ J ఈజ్ ఈక్వల్ టు మైనస్ ne vd, అంతే కదా? J is equal to n. This is what. So relation between current density and drift velocity will be like this. So current density అనేది obvious గా దేని మీద డిపెండ్ అవుతుంటది? వెలాసిటీ మీద నో డౌట్ డిపెండ్ అవుతుంది. మోర్ ఈజ్ ద వెలాసిటీ, మోర్ విల్ బి ద కరెంట్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, మోర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మోర్ విల్ బి ద కరెంట్ ఆబ్వియస్లీ, అంతేనా? యా, నో డౌట్. సో జస్ట్ నోట్ డౌన్ దట్ రిలేషన్ బిట్వీన్ J అండ్ VD అని రాసుకొని ఆ రిలేషన్ రాసుకుంటే చాలు. అక్కడ n అనేది ఏదో కొత్తగా డిఫైన్ చేసాం,
ఆ n రాసుకుంటే చాలు. n ఈజ్ అ కరెంట్ డెన్సిటీ దట్ యూ హ్యావ్ టు టేక్. Okay, fine. Now I'll say the Ohm's law now. Finally, the final thing will be the Ohm's law that we need to see here today. Ohm's law endo chustanu nenu. So another formula we got in the list. What is that another formula? Fourth one, J is equal to minus Ne Vd. And then n will be the number of electrons per unit volume. Next, I'll go for the Ohm's law. Ohm's law. Let us see, we have the two important relations. One is J is equal to minus Ne Vd, and another important relation, Vd is equal to minus E tau by m into E. ఇదన్నా మనకి ఇంపార్టెంట్ రిలేషన్స్. నౌ యూ సబ్స్టిట్యూట్ డ్రిఫ్ట్ వెలాసిటీ హియర్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమవుతుందంటే నాకు అప్పుడు J ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో NE అలాగే ఉంటుంది. డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో E tau by m ఇంటూ E. సో అప్పుడు J ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, N అలాగే ఉండని E స్క్వేర్ tau by m ఇంటూ E. అంతేనా? n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E అంటే ఎలక్ట్రిక్ చార్జ్, tau అంటే రిలాక్సేషన్ టైం, m అంటే మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ కన్క్లూజన్ ఫర్ us. I can write this will be J is equal to sigma into E, where sigma is equal to n E square tau by m is known as conductivity of material of that wire, material of conductor, rod, wire, ఏదో తీసుకుంటాం కదా. ఓకేనా? సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాంటిటీ. నువ్వు లాజికల్ కూడా ఆలోచించు. మోర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, మోర్ విల్ బి ద కండక్టివిటీ, మోర్ ఈజ్ ద రిలాక్సేషన్ టైం. అసలు కొలిజనే జరగలేదు, మోర్ అంటే సిగ్మా విల్ బి మోర్. ఓకే, now this will be written in another form, that is J sigma place lo 1 by rho. So J is equal to E by rho అని కూడా రాస్తారు, where rho is equal to 1 by sigma known as resistivity of material of the rod or wire. Right? Reciprocal of conductivity will be the, okay, this are known as the Ohm's law. J is equal to sigma E or J is equal to E by rho is known as the Ohm's law in vector form. Ohm's law in vector form. Ohm's law in vector form. ఓకే, సో మనకందరికీ తెలిసినటువంటి మామూలు ఫార్ములాకి రాలేదు కదా. ఓమ్స్ లా అంటే V ఈక్వల్ టు IR అని రావాలి కదా, రాలేదు కదా, వస్తుంది. సో దట్ ఐ విల్ రైట్, సో దట్ ఐ విల్ ఎరేజ్ దిస్. దీంతో అవసరం లేదు, మనం దీన్ని అరేంజ్ చేద్దాం. దట్ ఫార్మ్ ఆల్సో ఐ విల్ రైట్ హియర్. బట్ we know J is equal to current per unit area and E is equal to V by L, potential difference divided by length. ఆ రెండింటిని యూజ్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో J ప్లేస్లో పుట్ ఇన్ J is equal to E by rho. J అంటే కరెంట్ బై ఏరియా, E అంటే V by L into rho.
సో V ఇటు వచ్చి మిగతావన్నీ తీసుకురండి. సో దట్ ఇంప్లైస్ V పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు rho L by S into I. So this implies V is equal to R into I. Adena? So where R is equal to rho L by S, resistance of that rod or wire. అదేనా? ఇదేంటిది రెసిస్టివిటీ దేనికి డిపెండ్ అవుతుంది? మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే కాపర్కి ఒక వాల్యూ, ఐరన్కి ఒక వాల్యూ, అల్యూమినియంకి ఒక వాల్యూ. అది 1 మీటర్ వైర్ తీసుకున్నా 1 సెంటీమీటర్ తీసుకున్నా అది ప్రాపర్టీ ఆఫ్ దట్ మెటీరియల్. ఇదేంటిది? రెసిస్టెన్స్ ప్రాపర్టీతో పాటు లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ మీద కూడా డిపెండ్ అయింది. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ మీకు మామూలు నేర్చుకుంటారు. రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే వెల్ నోన్ థింగ్స్, 10th స్టాండర్డ్లోనూ నేర్చుకుంటారు ఇవన్నీ. సో కానీ దాని హిస్టరీ ఇంత ఉంది దాని బ్యాక్ సైడ్. ఓకే, ఎనీవే మళ్ళీ మనకు డెరివేషన్స్ అంత అవసరం లేదు. ఓమ్స్ లా 2 లాస్కు ఈ 2 అండ్ ఇది. ఓకే, వెక్టార్ ఫామ్ అండ్ స్కేలార్ ఫామ్. సిగ్మా అంటే కండక్టివిటీ, రో అంటే రెసిస్టివిటీ. ఓకే, ఈవెన్ దీనికి కూడా రెసిప్రోకల్ ఒకటి డిఫైన్ చేస్తాం. G is equal to 1/R కండక్టెన్స్. అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా కండక్టెన్స్, రెసిప్రోకల్ ఆఫ్ కండక్టివిటీ రెసిస్టివిటీ. మీరు కెమిస్ట్రీలో ఎక్కువ ఇది వాడతారు, కండక్టెన్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీలో కండక్టెన్స్ అని ఎక్కువ వాడుతుంటారు. ఓకే ఫైన్, అర్థమైందా?